హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చెన్నై రుచులు. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా చేస్తామండి. ఇది చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది. నాను, చపాతి, బిర్యానీ, వెజిటబుల్ రైస్లోకి సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చు. రండి, ప్రాసెస్ ఏంటో చూస్తాము. ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని పట్టా లవంగం వేసుకోండి. అందులో ఒక 250 గ్రామ్స్ చాపుడ్ ఆనియన్స్ వేసి వేయించండి. ఇది మనం ఇంట్లో ఉండే మసాలాను యూస్ చేసి చేశానండి. ఎక్కువ మసాలా లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. చూడండి, ఆనియన్ వచ్చి ఇలా వేగితే చాలు. అందులోనే ఒక టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్తో మిక్స్ అయితే చాలు, ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఒక 200 గ్రామ్స్ టమాటాలు అందులో వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు క్యాష్యూస్ ఒక 15 క్యాష్యూస్ ముందుగానే వాటర్లో వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకొని అందులో మిక్స్ చేసేయండి. తర్వాత సాల్ట్ వేసుకోండి. వీటిని కలిపేసి అది కొద్దిగా వాటరీగా వస్తుంది సాల్ట్ వేసేసరికి ఆ గ్రేవీలో. ఇప్పుడు పసుపు వేసుకోండి. పసుపు ఒక టీ స్పూన్ చాలు. ఇది కొద్ది గ్రేవీ ఎక్కువగా ఉందండి, అందువల్ల పసుపు ఎక్కువగా వేసుకున్నాను కొద్దిగా. తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోండి. నేను ఇది హోమ్ మేడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. ఇందులో చిల్లీ ప్లస్ కొరియాండర్ కలిపి కొట్టి పెట్టుకున్న పౌడర్ అండి. మీరు ఒట్టి చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఆ చిల్లీ పౌడర్ వేసి కలిపేసినాక అందులోనే పెప్పర్ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత ఈ టమాటో, ఆనియన్స్, క్యాష్యూస్ అన్నీ ఉడకాలి. అందువల్ల ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకోండి. ఆ వాటర్ పోసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఆ టమాటో ఆనియన్ని ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. బాగా క్రీమీగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకోండి. బటర్ వేసేసి, బటర్ లేదంటే ఆయిల్ కూడా పోసుకోవచ్చు. మనము ఆ మసాలా ఏ ఉంటే అది వేసుకోండి, లేదంటే కూడా పర్లేదు. కరివేపాకు వేసేసి ఆ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని అందులో పోసేయండి. ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసి అది కలిపి ఆ వాటర్ని అందులో పోయండి. ఈ గ్రేవీ వచ్చి ఒక 5 మినిట్స్ ఉడకాలి. ఉడికినాక మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీరు, అది పన్నీర్ వేసేదానికి, ఆ గ్రేవీలో వేసేదానికి ముందు ఏం చేస్తారంటే వాటర్లో కొంతసేపు ఒక 5 మినిట్స్ నానబెట్టేసి వాటర్ ఎత్తేసి క్యూబ్స్గా కట్ చేసి అందులో వేసేయండి. ఈ పన్నీర్ని వచ్చి ఫ్రై చేయాల్సిన పని వద్దు, ఎందుకంటే అది హార్డ్గా అయిపోతుంది. అందువల్ల అలానే వేస్తే మీకు సాఫ్ట్గా బాగా ఉడుకుతుంది. చాలా మెత్తగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే అట్లే క్రీమీగా కరిగిపోతుంది, బాగుంటుంది. ఇలా చేశారంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది ఒక 5 మినిట్స్ ఉడికినాక ఆ గ్రేవీ వచ్చి కొద్దిగా బాగా చిక్కబడుతుంది. కొద్దిగా మనకి ఎంత చిక్కదనం కావాలో అలా ఉడికిస్తే చాలు. ఫైనల్గా మేతి వేసుకోండి. ఈ మేతి వేస్తే దీనికి టేస్ట్ బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేదంటే కొరియాండర్ వేసుకోవచ్చు. అంతే అండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఈజీ ప్రాసెస్, అందరూ ఇంట్లో చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.